రాజన్నపేట అనే గ్రామం. ఉదయం పూట పొలాల మధ్య మాయమైపోతున్న మబ్బులు, పల్లె వాసన, కోళ్ళ కూత, దూరంలో పాఠశాలకు రోడ్డు మీద నడిచే బాలల హంగామా ఈ గ్రామానికి ప్రత్యేకమైన అందం. ఆ గ్రామంలో సహన అతి సాదాసీదా ఇంటి అమ్మాయి. కానీ కలలు మాత్రం ఆకాశాన్నంటే పెద్దవి. చిన్నప్పటి నుంచే చదువు పట్టు. తరగతి గదిలో చివరి బెంచ్ మీద ప్రశాంతంగా కూర్చుని పుస్తకం తెరిచి ఉంటే ప్రపంచం మర్చిపోయేది. ఆమె తండ్రి శ్రీకాంత్ ఒక చిన్న షాపులో పనిచేసే వ్యక్తి. ప్రతి నెల జీతం వచ్చినా అప్పులకే పోయేది. అమ్మ లలిత చాలా దయగలది. మన పిల్ల పెద్ద ఆఫీసర్ అవుతుంది అని ఎప్పుడూ నమ్మకం. కానీ పేదరికం మాత్రం వారి ఇంటి నుంచి ఎప్పుడూ బయటికి వెళ్ళలేదు. ఉదయాన్నే అన్నం లేకపోతే రాత్రి తినేవారు. కష్టాలు వారి జీవితంలో శాశ్వతంగా ఉన్నాయి. కానీ ఆ ఇంట్లో ప్రేమ మాత్రం ఎప్పుడూ కొదువలేదు. సహన 10వ తరగతి చదువుతున్న కాలం ఒక ఉదయం ఆమె తండ్రి నేల మీద కూలిపోయాడు. గుండెపోటు. గ్రామంలో దొరికే మందులతో ఏ ప్రయోజనం? ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. కానీ డబ్బు లేదు. అమ్మ ఏదైనా చేస్తాం, అమ్మమ్మ దగ్గర అడుగుదాం అని ఏడ్చింది. సహనా చేతులు వణికాయి. కానీ కళ్ళల్లో మాత్రం తండ్రిని రక్షించాలనే జ్వాల. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు చికిత్స బిల్లులు, రుణాలు, ఇల్లు అన్నీ అమ్మినా సరిపోయే పరిస్థితి కాదు. రాత్రిళ్ళు ఆసుపత్రి కారిడార్లో సిమెంట్ నేల మీద పడి నిద్రించే సహన నిద్ర లేచిన వెంటనే పుస్తకాన్ని తెరిచి చదివేది. ఒకరోజు నేను డాక్టర్ అవుతాను, ఇలాంటి బాధ మరెక్కడ ఎవరికీ కూడా రాకూడదు అని సహన తన హృదయంలో నిశ్చయించుకుంది. చికిత్స మధ్యలో ఒక రాత్రి యంత్రాల శబ్దాలు భయంకరంగా వినిపించాయి. డాక్టర్లు లోపలకు పరిగెత్తారు. సహన చేతులు గడ్డకట్టిపోయాయి. 5 నిమిషాల తర్వాత ఒక డాక్టర్ బయటకు వచ్చి చిన్నగా తల వంచి చెప్పారు, క్షమించండి, మేము ప్రయత్నించాం. వెయిటింగ్ రూమ్లో చెబుతున్న ఆ ఒక్క మాట ఆమె జీవితాన్ని చీల్చివేసింది. తల్లి నేల మీద పడి ఏడుస్తుంది. సహన ఏకంగా నిలుచుంది. ఏడవడానికి శక్తి ఉండలేదు. తండ్రి చావుతో వారిల్లు పూర్తిగా ఒంటరిగా అయిపోయింది. పైగా రుణాలు. తల్లి హృదయం బద్దలైంది. ఇంటి ఖర్చులు సహనాపైనే. రోజులు ఇంటి పనులు, పిల్లలకు ట్యూషన్, పెళ్ళిళ్ళలో వండి పెట్టే వర్క్. ఏ పని దొరికితే అది చేయడం ప్రారంభించింది. కానీ స్కూల్ మాత్రం ఎప్పుడూ మానలేదు. మధ్యాహ్నం భోజనం లేకపోయినా లైబ్రరీలో రోజంతా చదివేది. ప్రపంచం తల్లకిందులైపోయినా ఆ అమ్మాయి మాత్రం పడిపోలేదు. సహన 15 ఏళ్ళు వచ్చిన వెంటనే వారి ఆడంబరంగా మాట్లాడే బంధువులు, పాప చదువులు చాలింక, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి. పేద ఇంట్లో అమ్మాయి పెద్ద చదువులు చదివితే ఎవరు చేసుకుంటారు అని అన్నారు. సహన తల్లి ఒత్తిడికి లోనయ్యింది. కానీ సహన ఒక్క మాట చెప్పింది, నాన్న కలను నేను చంపను, చదువు మానను. ఆమె కళ్ళల్లో ఉన్న ఆ కోపం, పట్టుదల చూసి ఎవరూ ఎదురు మాట్లాడలేకపోయారు. ఇంటర్ పరీక్షలు వచ్చినప్పుడు సహన 2 నెలలు పగలు రాత్రి అన్నీ మరిచిపోయి చదివింది. ఎవరికీ చెప్పకుండా ఒక పెద్ద ప్రవేశ పరీక్ష రాసింది. 2 నెలల తర్వాత ఫలితాలు వచ్చాయి. సహన ర్యాంక్ 26, పూర్తి స్కాలర్షిప్. అది చూస్తూ తల్లి ఏడ్చింది. ఆమె తొలిసారి తండ్రి ఫోటో ముందు నవ్వింది. మెడికల్ కాలేజీ పరీక్షలు, లెక్చర్లు, ఇంటర్న్షిప్, రాత్రి డ్యూటీలు, మరణాలు, ప్రతిరోజు కొత్త కొత్త పోరాటాలు. సహన వద్ద డబ్బులు లేవు కాబట్టి ఒక చిన్న హాస్టల్ గదిలో ఉండేది. వర్షం వచ్చినప్పుడల్లా గది పైకప్పు ఊగేది. శనివారం, ఆదివారం హాస్పిటల్లో కాఫ్టేరియాలో చిన్న పార్ట్ టైం చేస్తూ జీవించేది. కానీ రాత్రి 3 గంటలైనా అంబులెన్స్ సైరన్ శబ్దం వచ్చిన వెంటనే ఆమె పరిగెత్తేది. మరణించే రోగి చేతిని పట్టుకుని అతని కుటుంబం దూరంగా నిలబడ్డ ఆమె మాత్రం ఎప్పుడూ వెనక్కిపోలేదు. ఆమె హృదయం చాలా దయతో నిండిపోయింది. ఒకరోజు ఒక రాత్రి ఒక అంబులెన్స్ వచ్చింది. అందులో
తన తల్లి చిన్న అమ్మాయి మూత్రపిండాలు పనిచేయకపోవడంతో కేకలు పెడుతూ ఏడుస్తుంది. పేద కుటుంబం, డబ్బు లేదు. సహనా చూసిన వెంటనే తన బాల్యాన్ని గుర్తు చేసుకుంది. తండ్రి కోసం ఆమె కూడా ఇలాగే ఏడ్చింది. ఆమె వెంటనే డాక్టర్లకు చెప్పి రాత్రంతా చికిత్స కోసం పరుగులు పెట్టింది. ఆ అమ్మాయి ప్రాణం కాపాడింది. ఉదయం అవుతుండగా ఆ అమ్మాయి తల్లి కాళ్ళ మీద పడిపోయి, "నీ వల్ల నా పిల్ల బతికిందమ్మా" అని ఏడ్చింది. సహన జీవితంలో మొదటిసారి డాక్టర్ కావడం అంటే ఇలాంటిదే అని అర్థమైంది. ఎన్నో నిద్రలేని రాత్రులు, కలనీలు, బాధలు. 6 సంవత్సరాల మెడికల్ విద్య తర్వాత ఫైనల్ ఫలితాలు వచ్చాయి. సహస పాస్ అవ్వడమే కాదు, టాప్ 1లో నిలిచింది. గ్రామానికి వచ్చిన రోజు ప్రజలు ఆమెను చూసి గర్వించారు. పూలదండలతో ఆహ్వానించారు. మొత్తం గ్రామం ఆమె ఇంటికి వచ్చింది. కానీ సహస మాత్రం నిశ్శబ్దంగా వెనుక గదిలోకి వెళ్ళి తండ్రి ఫోటో ముందు నిలబడి, "నాన్నా, నేను నీ మాటను నిలబెట్టుకున్నాను. నువ్వు నన్ను చూసి గర్వపడుతున్నావు కదూ" అని ఫోటో చూసి ముద్దు పెట్టుకుంది. సహస కథ మనందరికీ ఒక సందేశం. కష్టాలన్నీ మనల్ని విరగ్గొట్టడానికి రావు, మనల్ని నిర్మించడానికి వస్తాయి. తండ్రి కోల్పోయినా ఆమె ఆశ కోల్పోలేదు. పేదరికం ఉన్న ఆమె కలలు చిన్నవిగా లేదు. ఆమె పోరాటం ఎవరైనా, ఏ అమ్మాయి అయినా, ఏ పరిస్థితులనైనా ఎదిరించి ఎలా ఎదగాలో చూపే ఒక గొప్ప కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.